హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ను సేస్ వ్లాగ్స్. టుడే వ్లాగ్ ఏంటంటే వాట్ ఐ కుక్ ఇన్ ది లంచ్ బాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్కి అండ్ స్నాక్స్ బాక్స్కి ఏ డిషెస్ ఏవేవి స్నాక్ ఐటమ్స్కి చేస్తున్నాను అదైతే ఈ వీడియోలో అయితే మీరు చూస్తారు. మార్నింగ్తో అయితే లేచిన వెంటనే అయితే నేను హాట్ వాటర్ని అయితే ఫ్లాస్క్లోకి అయితే తీసుకునేస్తాను. దాని తర్వాత నైట్ ఏదైనా సోకింగ్ ఉంటే అంటే ఇప్పుడు గుగ్గులు నానబెట్టాను, అది ఒక స్నాక్ బాక్స్లోకి తీసుకుందామని దాన్ని నీట్గా వాష్ చేసుకునేసి దాన్ని పక్కకు పెట్టుకొని తర్వాత పెసలు మొలకెత్తిద్దామనేసి దాన్ని కూడా నైటే సోక్ చేసుకున్నాను. దాన్ని నీట్గా వాష్ చేసేసి ఫ్రెష్ వాటర్ అనేది పెట్టుకుంటాను. దాని తర్వాత పోమోగ్రెనేట్ కూడా స్నాక్ బాక్స్కి ఇద్దాం అనుకున్నాను కాబట్టి దాన్ని కూడా పీల్ తీసుకొని పెట్టుకోవాలి. ఇక్కడైతే గుగ్గులు బాయిల్ చేసుకునేస్తున్నాను. గుగ్గులు బాయిల్ అయిపోయిన తర్వాత ఒక పక్క అయితే రైస్ అయితే అవుతుంటుంది, ఒక పక్క పోమోగ్రెనేట్ అయితే నేను సాల్ట్ వాటర్లో అయితే సోక్ చేసుకుంటానండి. ఎందుకంటే అది 11 అలా తింటాడు కాబట్టి కొంచెం స్మెల్ అనేది రాదు సాల్ట్ వాటర్లో వేసుకుంటే. దాని తర్వాత మంచిగా ఇడ్లీకి టమోటా చట్నీ అనేది కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే మొలకెత్తిస్తున్నాను పెసళ్ళు, దానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. వైట్ క్లాత్లో మంచిగా అన్ని ఎడ్జెస్ని ఒక దగ్గర తీసుకునేసి అది వెట్ క్లాత్ అవ్వాలి. అది అక్కడ క్లాత్ చూశాను, అది అందలేదు, అందుకే హెయిర్ బ్యాండ్ అయితే తీసుకువెళ్దామనేసి హెయిర్ బ్యాండ్ అయితే తీసుకొచ్చుకున్నాను. హెయిర్ బ్యాండ్ వేసేసి మంచిగా గిన్నెలో పెట్టి దానిపైన లిడ్ క్లోజ్ చేసేస్తాను. అదైతే పక్కకు పెట్టుకున్నామంటే అది పైన అది అవుతూ ఉంటుంది. ఈవినింగ్ అంతా మొలకొచ్చేస్తుంది. దాని తర్వాత అయితే గుగ్గులను కూడా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అది వాటర్ అనేది తీసేసుకున్నాక అదే కుక్కర్లో పప్పు అయితే చేసుకుంటున్నాను. పప్పుకి స్మాల్ ఆనియన్స్ అయితే తీసుకుంటాను, చాలా టేస్ట్గా ఉంటుంది. దాని తర్వాత నా మార్నింగ్ రొటీన్ కూడా చేసుకోవాలి కదా, ఎంతసేపు వంటలే చేసుకుంటా ఉంటే మనం మన బాడీ మీద కేర్ అనేది ఎప్పుడు తీసుకోవాలి. అందుకే నేను అది ఒక పక్క అవుతుంటే నా డైలీ రొటీన్ కూడా నేను చేసుకుంటుంటాను. కొంచెం ఎక్సర్సైజ్ అవి కొంచెం బాయిల్ అయ్యే టైంలో నా వర్కౌట్స్ని చేసుకుంటూ దాని తర్వాత జీరా వాటర్ తీసుకుందామనేసి వచ్చాను. జీరా వాటర్ తీసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఏమీ తీసుకోను, 1 అవర్ హాఫ్ అన్ అవర్. దాని తర్వాత అయితే సియా సీడ్స్ అయితే నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను, వాటిని అయితే తీసుకుంటాను. దాని తర్వాత ఇడ్లీ కోసం పిండిని అయితే పక్కకు తీసి పెట్టుకున్నాను. ఇక్కడైతే ఆయిల్ అయితే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఆయిల్ అయితే హీట్ అయింది. దాని తర్వాత ఎండుమిరపకాయలు అయితే తీసుకుంటున్నాను కాబట్టి పప్పులోకి వాటిని అయితే హాట్ వాటర్లో సోక్ చేసుకుంటున్నాను. యాజ్ యూజువల్ పప్పు చాలామందికి తెలుసు, అలాగే చేసుకుంటున్నాను నేను కూడా. ఈరోజు కొంచెం తక్కువ కర్రీ అయితే, లేకపోతే నేను 2-3 కర్రీస్ అయితే చేసుకుంటానండి. ఇప్పుడు కొంచెం రైస్ క్వాంటిటీ తగ్గించి కర్రీస్ ఎక్కువ తింటున్నాను కాబట్టి. కానీ వెజిటేబుల్స్ అయితే అన్నీ అయిపోయాయి, ఈరోజే తెచ్చుకోవాలి, అందుకే సింపుల్గా అవగొట్టేసాను. సైడ్ డిష్ అయితే ఓన్లీ వంకాయ ఫ్రై అప్పలాలతో అయిపోతుంది. ఈ రోజుకి ఏ లంచ్ బాక్స్ చేయాలి, ఏ టిఫిన్ చేయాలి, ఏదైనా స్నాక్ బాక్స్ ఇవ్వాలనేది నిన్న నైటే డిస్కస్ చేసుకొని ఏదైనా సోకింగ్ ప్రాసెస్ ఉంటే దాన్నంతా కంప్లీట్ చేసుకున్నాకే ఈరోజు మార్నింగ్ అనేది కొంచెం ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. లేకపోతే నిన్న నైట్ ఏమీ డిస్కస్ చేసుకోకుండా మంచిగా ఏది చేసుకుందామని చెప్పుకోకుండా ఉంటే, అంటే మనమే చెప్పుకోవాలి, ఈరోజు ఇది చేసుకుందాం తర్వాత అది చేసుకుందామని చెప్పుకుంటేనే మంచిగా డేని స్టార్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇది చేద్దామా లేకపోతే అది చేద్దామా లేకపోతే దీనికి ఏదైనా ఇంగ్రీడియంట్స్ లేదా, దాని తర్వాత దానికి ఉందా లేదా అనేసి మైండ్ మొత్తం కన్ఫ్యూజన్ అయిపోతుంది, టైం కూడా అయిపోతుంది. అందుకే మనం నిన్నే మంచిగా ప్రిపేర్ అయి పడుకున్నామంటే నిద్ర బాగా వస్తుంది, నెక్స్ట్ డేకి మంచిగా లంచ్ కూడా టేస్టీగా కుదురుతుంది, తినేవాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. అలా కాకుండా హరీబరిగా చేస్తే మాత్రం మీకు టెన్షన్ వస్తుంది, తిన్న వాళ్ళకి టేస్ట్ అంతగా అనిపించదు, టెన్షన్గా తినాలి, ఇది ఎప్పుడెప్పుడు అయిపోవాలా అనేసి. టేస్ట్ లేకపోతే ఫుడ్ అంతగా తినలేరు కదా, అందుకనేసి నేనైతే ఇప్పుడు నుంచి కాదండి, నేను ఒక 3-4 మంత్స్ బిఫోర్ నుంచి ఇది ఫాలో అవుతున్నాను. ఈ రోజుకి ఏం చేసుకోవాలనేది నైటే ప్రిపేర్ అవుతాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలామంది అదే చేసుకోవచ్చు. ట్రై చేయకుండా ఉన్న వాళ్ళు ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. చెప్పాను కదా, నేను కొంచెం నా స్పెషల్లో
నా స్పెషల్గా టమాటా చట్నీ చేస్తానని అదేం లేదు, యాజ్ యూజువల్గా అందరూ చేసేలాగానే. కానీ ఒక్క ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేస్తాను దీంట్లో, అది వస్తుంది. వీడియోలో అయితే చూస్తూ ఉండండి లాస్ట్ దాకా, అప్పుడే మీకు తెలుస్తుంది టమోటా చట్నీలో ఏది వేస్తే అంత టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనేది. అనుకోవచ్చు అందరూ చేసే టమోటా చట్నీ లాగానే చేస్తున్నాను కదా అనేసి. అవును, కానీ థిక్నెస్కి థిక్నెస్ ఉంటుంది, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇడ్లీ కూడా అటు సైడ్ పెట్టేశాను. ఇదైతే బాయిల్ అవుతూ ఉంది. దీంట్లో ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తానని చెప్పాను కదా, అది వచ్చి జీడిపప్పు. ఇక్కడ అప్పలాలు కూడా అయిపోయాయి. జీడిపప్పుని ముందు సోక్ చేసి పెట్టుకుంది. ఇక్కడైతే జీడిపప్పుని అయితే ముందే వాష్ చేసి పెట్టుకొని దాన్ని సోక్ చేసుకున్నాను కదా, చెప్పాను కదా, దాన్ని థిక్గా గ్రేవీగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయకండి, ముందే అది లిక్విడ్గా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని తిప్పి దీంట్లో టమాటో చట్నీలో వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. థిక్ గ్రేవీగా కూడా వస్తుంది. చెప్పాలంటే పన్నీర్ బుర్జీ చేసుకుంటారు కదా, ఆ టైప్లో ఉంటుంది టేస్ట్ కూడా. ఒక పక్క ఇడ్లీ అయిపోయింది, ఇది చాలా బాగుంటుంది. చెప్పాను కదా నా స్టైల్ అనేసి, ఇదే నా స్టైల్. ఒకే ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా మారిపోతుంది. దాంట్లో ఇది ఒకటి. దీంట్లో ఇంకొకసారి టెంకాయ పాలు కూడా వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. అది కూడా, దాన్ని కూడా నేను ఒకసారి మీకు వీడియో అయితే పెడతాను. అది ఏం లేదు, యాజ్ ఇట్ ఈజ్గా ఇలా చేసుకొని అది వేసుకున్నాక ఒక 10 మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే కషాయం అయిపోతుంది. దాని తర్వాత ఇడ్లీలు అయితే ఆరిపోయిన తర్వాత పక్క తీసి పెట్టుకుంటున్నాను. ఇలా నా మార్నింగ్ నుంచి డే అనేది స్టార్ట్ అవుతుంది. వీక్లో 4 days ఇలానే ఉంటుంది. ఒక 2 days కొంచెం రెస్ట్ ఉంటుంది మార్నింగ్తో, ఎందుకంటే క్యారీ ప్రిపరేషన్, అదే లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అనేది ఉండదు. ఫ్రైడే సాటర్డే ఉండదు ఆల్మోస్ట్. సండే యాజ్ యూజువల్గా అందరికీ తెలిసిందే కదా, అది అందరూ రెస్ట్ తీసుకునేది ఎక్కడంటే సండే అంటారు. కానీ సండే కూడా రెస్ట్ అనేది ఉండదు. బట్టలు వాష్ చేసేటివి, ఐరన్ చేసే పని చాలా ఉంటుంది సండే కూడా. ఇది ఇవాళ వీడియో. మీరేం లంచ్కి, బ్రేక్ఫాస్ట్కి ఏం చేసుకున్నారో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.